మగవారు ఈ 2 విషయాలను అస్సలు పొరపాటును కూడా ఆడవారికి అస్సలు చెప్పరు. నమ్మకం అనేది మనిషి మీద ఉండాలి. కానీ ఎదుటివారు చెప్పే చెప్పుడు మాటల మీద కాదు అని నువ్వు గుర్తుంచుకో. మనతో అవసరం ఉన్నంత వరకు అందరూ మన వాళ్ళలా నటిస్తారు. అవసరం తీరిపోయాక పరాయి వాళ్ళలా ప్రవర్తిస్తారు. ప్రేమతో కాదు, ఇక్కడ అవసరాలను బట్టి బంధాలు ముడిపడ్డాయి అన్నదే కదా పచ్చి నిజం. ఒక్కసారి ఆలోచించు, నీకే తెలుస్తుంది. అర్థమైందా? నీతో అవసరం ఉన్నంత వరకే, అది ప్రేమైనా బంధమైనా ఇలా ఏదైనా సరే. వన్స్ నీతో అవసరం తీరిపోయింది అంటే నువ్వెవరు, నేనెవరు? అసలు ఇంకా ఎక్కువ చెప్పాలి అంటే నువ్వు నాకు ఏమవుతావు? మనిద్దరం ఎప్పుడైనా కలుసుకున్నామా? అలా కూడా ప్రవర్తిస్తారు. కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి అస్సలు కాదు. స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను, చూపించే ఇష్టం చాలా చులకనగా కనిపిస్తాయి. నిజమేనా? కష్టం అనేది ఇతరులు చాలా చీప్గా నువ్వు ఎంత కష్టపడుతున్నా సరే, నువ్వేమంత కష్టం చేస్తున్నావులే అని తేలికగా తీసిపడేస్తారు. అదే కష్టం, అదే పరిస్థితి వాళ్ళ వరకు వస్తే కానీ తెలియదు ఆ కష్టం అనేది ఎంత బాధను నీకు మిగులుస్తుందో అని. అలానే నువ్వు చూపించే ఇష్టం ఎదుటివారికి చాలా చులకనగా అనిపిస్తుంది. నువ్వు ఎంత ఎక్కువ ఇష్టం వాళ్ళపై చూపిస్తే నిన్ను అంత చులకనగా వాళ్ళు చూస్తారు. నిజమే కదా? ఇప్పటి లోకంలో అందరూ ఇలానే కదా ఉన్నారు. ఎంత ఎక్కువ ప్రేమిస్తే అంత చులకనైపోతాము, అంత తక్కువగా నిన్ను తీసి విసిరి పడేస్తున్నారు. అలాంటి సమాజంలో ఇప్పుడు నువ్వు జీవిస్తున్నావు అని మర్చిపోవద్దు. అలాంటి మనుషుల మధ్యే నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి కాస్త తెలివిగా మసులుకో. నాది అని అనుకుంటే అస్సలు వదలకు. పట్టుదలతో, ప్రేమతో సాధించు. వద్దనుకుంటే అస్సలు ఆలోచించకు. చిరునవ్వుతో తిరస్కరించు. అది వస్తువైనా సరే, స్నేహమైనా సరే, బంధమైనా సరే, ఇలా ఏదైనా సరే అస్సలు వదిలిపెట్టకు. అది డబ్బు అయినా సరే, నీది అనుకుంటే మాత్రం ఎంత కష్టమైనా సరే దక్కించుకో. నీది కానిది 1,00,000 రూపాయలైనా సరే నువ్వు అస్సలు ముట్టకూడదు. అప్పుడే ఆ భగవంతుడు నిన్ను మంచిగా చూస్తాడు. అలా కాకుండా ఇతరులదే కావాలి అని చెప్పి అనవసరంగా అన్యాయం వైపు వెళ్ళి ఇతరులది లాక్కుంటాను అంటే నీకు ఉన్నదాన్ని కూడా ఆ భగవంతుడు నీ నుంచి దూరం చేసేస్తాడు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. జీవితం అనేది ఆశతో కాదు, కసితో, కోపంతో బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలి అంటే యుద్ధం చేయాలి, పోరాడాలి. భయపడినా, బాధపడినా సరే మన జీవితం మనల్ని ఈ ప్రపంచంలో నుండి దూరంగా విసిరిపడేస్తుంది. కాబట్టి ఎప్పుడు ఎవ్వరికి కూడా అస్సలు భయపడకండి, దేనికి కూడా బాధపడకండి. ఈ రెండిట్లో ఏది మీ దగ్గరకు వచ్చినా సరే ఈ ప్రపంచం మిమ్మల్ని వెలేస్తుంది అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి కసితో బ్రతకండి. ఎవరి మీద ఆశతో కాకుండా, ఒకరి మీద ఆధారపడి కాకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడి సొంతంగా నిలబడండి. ఏదైనా సాధించాలి అన్న కసిని మీలో పెంచుకోండి. అప్పుడే కదా మీరు ఏదైనా సాధించగలరు. అప్పుడే కదా మీకు జీవితం అంటే ఏంటో కరెక్ట్గా తెలుస్తుంది. మనల్ని ఒకరు మోసం చేశారు అని బాధపడడం కన్నా మనం ఎవరిని మోసం చేయలేదు అని సంతోషంగా ఉండడమే మంచిది. ఎందుకో తెలుసా? కాలం అనేది అన్నిటికీ సమాధానం అనేది చెబుతూనే ఉంటుంది. కాస్త ఓపిక పట్టి చూడు. ఆలస్యమైనా సరే తప్పకుండా కాలం నీకు ఏదో ఒక సమాధానాన్ని తీసుకొస్తుందని తెలుసుకో. గుర్తుంచుకో, నీకు కాలం ఏదో ఒకటి ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా చెప్పే తీరుతుంది. మొదటి విజయం తర్వాత ఆ గెలుపుని అస్సలు ప్రదర్శించకు. ఎందుకంటే నీ రెండో ప్రయత్నంలో కనుక నువ్వు ఓడిపోయావు అంటే నీ మొదటి గెలుపు అదృష్టం కొద్దీ వచ్చింది అని చెప్పడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. 10 మంది మిత్రులతో కూర్చొని ఒకరి గురించి చెడుగా మాట్లాడడం కన్నా ఒంటరిగా నీకు నువ్వుగా కూర్చొని ఒక మంచి పుస్తకాన్ని చదవడం ఎంతో మంచిది. అది నీకు ఎన్నో విషయాలను కూడా నేర్పుతుంది. అర్థమైంది కదా? గుర్తుపెట్టుకో, ఒంటరితనం నీకు ఎన్నో నేర్పిస్తుంది.
పడిపోతావని భయపడితే నడక రాదు. ఓడిపోతానేమో అని భయపడితే విజయమూ రాదు. ఫలితాన్ని చూసి నువ్వు అస్సలు నిర్ణయించకు. ప్రయత్నిస్తూ పోతేనే కదా ఫలితం అనేది దానంతట అదే నీకోసం నిన్ను వెతుక్కుంటూ వచ్చేది. దేనికి కూడా భయపడకు, అస్సలు వెనకడుగు వేయకు. పడిపోయినా సరే లేచి నిలబడు. ఓటమి ఎదురైనా సరే మళ్ళీ ప్రయత్నించు. తప్పకుండా గెలుపు అనేది నీ సొంతమవుతుంది. నువ్వు ఖచ్చితంగా గెలుపుని సాధించగలవు. బంధం అనేది కలవాలి అంటే రుణం ఉండాలి. బంధం కలుపుకోవాలి అంటే మంచి గుణం ఉండాలి. అదే బంధాన్ని విడగొట్టుకోవాలి అంటే ఏదో ఒక సాకు ఉండాలి. నిజమే కదా? ఎప్పుడు కూడా అనవసరమైన విషయాలతో, అనవసరమైన మాటల వలన లేదా ఇతరుల విషయాల వలన మీ మంచి బంధాన్ని ఎప్పుడూ కూడా దూరం చేసుకోకండి. ఒక మెట్టు దిగైనా సరే మీ బంధంతో మాట్లాడండి. పోయేదేముంది చెప్పండి? జీవితాంతం మీకు సంతోషమే మిగులుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా అహానికి పోయి మీ బంధాన్ని మీరు దూరం చేసుకోవద్దు. జాగ్రత్తగా ఆలోచించండి, మీకే తెలుస్తుంది. గెలుపు అనేది మీ నీడ లాంటిది. దాన్ని పట్టుకోవాలని ప్రయత్నించకు. నీ దారిలో నువ్వు సాగిపోతూ ఉండు. దానంతట అదే నీ వెంట వస్తుంది. కానీ నీ అడుగులు మాత్రం వెలుగు వైపు పడితేనే కదా నీడ అనేది ఉంటుంది. కాబట్టి నీ అడుగులు కూడా మంచి వైపు వెళ్తూనే ఉండు. అప్పుడే గెలుపు అనేది నీ కోసం నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికే వస్తుంది. అర్థమైంది కదా? ఎప్పుడూ కూడా మంచి దారినే వెళ్ళాలి. అప్పుడే ఆ మంచి మీకు ఎన్నో నేర్పుతుంది. ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు. ఇప్పుడు నువ్వు గడుపుతున్న ఈ క్షణం మాత్రమే నీది. నిన్న అనేది తీరిపోయిన రుణం. రేపు అనేది ఆ భగవంతుడు ఇచ్చిన వరం. కాబట్టి ఉన్న దానితో ఈ రోజుతో తృప్తిపడు. అలా కాకుండా రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. గడిచిపోయిన గతాన్న మనం మార్చగలమా? లేదు కదా. కాబట్టి ఇప్పుడున్న ఈ కాలాన్ని మాత్రం ఆస్వాదించడమే ఆ భగవంతుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప వరం. కాబట్టి ఇప్పుడున్న ఈ క్షణాన్ని సంతోషంగా ఆస్వాదించండి. ఆ భగవంతుడు ఇచ్చిన దాంట్లో ఆనందంగా ఉండండి. అప్పుడు ఏం జరిగినా సరే అంతా మన మంచికే అనుకుంటే ఆ భగవంతుడు మీకు ఎన్నో అందిస్తాడు. గుణం విషయంలో మనకంటే ఎక్కువ వారితోనూ, ధనం విషయంలో మనకంటే తక్కువ వారితోనూ మనం పోల్చుకుంటే జీవితం అనేది సంతోషంగా ఉంటుంది. మీరు మీ భవిష్యత్తును మార్చలేరు, కానీ మీ అలవాట్లను మార్చుకోగలరు. మీ అలవాట్లు మీ భవిష్యత్తును మారుస్తాయి అని మీరు గుర్తుపెట్టుకోవాలి. బంగారాన్ని బంగారమే అని నిరూపించుకోవడానికి కూడా పరీక్షలు ఎదుర్కొంటుంది. కానీ బొగ్గుని మాత్రం బొగ్గు అని చెప్పడానికి ఎలాంటి పరీక్షలు అస్సలు అవసరం లేదు. అలా చూసి వెంటనే చెప్పేస్తారు అంతే. మనిషిని బ్రతికి ఉండగానే చంపేసే 2 బలమైన ఆయుధాలు ఏంటో తెలుసా? ఇంకేంటి? అనుమానం, అవమానం. ఈ 2 చాలు మనిషిని నిలువురా ముంచేస్తాయి, చంపేస్తాయి. జీవితాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడతారు. ఎందుకంటే ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగానే వచ్చాము, మళ్ళీ తిరిగి ఒంటరిగానే పోతాము కాబట్టి. నవ్వితే చూడాల్సింది దంతాలను కాదు, దరహాసాన్ని. ఏడిస్తే చూడాల్సింది కన్నీటిని కాదు, దాని వెనుక ఉన్న కారణాన్ని. ఎవరినో నమ్ముకొని ఏదో చేసేద్దాం, ఏదో అయిపోదాం అనుకోకు. ఇది సినిమా కాదు, జీవితం. నీ కోసం నువ్వు తప్ప ఎవ్వరూ నిలబడరు. ఒక తెలివైన పురుషుడు ఒక స్త్రీతో ఈ 2 విషయాలను అస్సలు చెప్పడు. అతని నిజమైన భావాలు మరియు అతని తదుపరి ప్రణాళిక ఈ 2 విషయాలను పొరపాటును కూడా బయటపెట్టాడు. జీవితంలో ఒక రోజు, ఒక గంట, ఒక నిమిషం ఏదీ తిరిగి రాదు. ద్వేషాలు, వాగ్వాదాలు వద్దు. అందరితో నవ్వుతూ మాట్లాడు, ఆనందంగా జీవించు. ఏ విషయంలోనూ ఎవ్వరి మీద ఆధారపడకు. ఒక్కసారి అడిగితే సాయం, అదే సాయం పదే పదే అడిగితే చేతకానితనం. వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండా బ్రతకడం నేర్చుకో. అప్పుడే నీ మీద నీకు నమ్మకం, నీ మీద ఇతరులకు గౌరవం అనేది పెరుగుతుంది. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.